11వ అంతర్జాతీయ యోగా డే గ్రాండ్ సక్సెస్ కావడంతో హిస్టరీ క్రియేట్ చేశామని స్పష్టం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. యోగా డే నిర్వహణ, రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రజల సహకారంతోనే యోగాంధ్ర విజయవంతమైందని చంద్రబాబు ప్రకటించారు. విశాఖ సాగర్ తీరాన యోగాంధ్ర కార్యక్రమంలో 3,03,000 మంది పాల్గొన్నారన్న ఆయన గతంలో ఎప్పుడూ లేని విధంగా 2 గిన్నిస్ రికార్డులు సాధించినట్లు వివరించారు. విశాఖలో యోగా డే వేడుకల ఆలోచన మోదీ అన్నారు. ప్రధాని మోదీ కృషి ఫలించి ప్రపంచమంతా యోగాను ఆచరిస్తోందని సీఎం పేర్కొన్నారు. యోగా అందరికీ అవసరం అనే భావన తీసుకొచ్చింది కూడా ప్రధాని మోదీ అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విశాఖపట్నానికి చాలా భవిష్యత్తు ఉంటుంది. రేపు ఎల్లుండి మీకు మళ్ళీ ఒక విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేశాం. 9 డిస్ట్రిక్ట్స్ ఇది ఎకనామిక్ హబ్ కింద తయారు చేయడానికి పాత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి ఈ 4 జిల్లాలు కలిసి 9 ప్రజెంట్ జిల్లాలు కలిపి ఒక ఎకనామిక్ కారిడార్ కింద ముంబై కంటే బెటర్గా ఆ నమూనాలో డెవలప్ చేయాలనుకుంటున్నాం. నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ తొందరలోనే ఇక్కడ రిలీజ్ చేస్తాను. యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. దానికి ఒక ఆర్గనైజేషన్ కూడా సెటప్ చేస్తాం. అదే మాదిరిగా తిరుపతి కేంద్రంగా పెట్టుకొని రాయలసీమ కూడా ఒక ఎకనామిక్ కారిడార్ తయారు చేస్తాం. అది కూడా ఏ విధంగా డెవలప్ చేయాలి దానికి ప్రణాళికలు తయారు చేస్తాం. మూడోది అమరావతి బేస్డ్గా పెట్టుకొని ఆ ఏరియా కూడా తీసుకొని డెవలప్ చేస్తాం. ఎక్కడికక్కడ ఈరోజు మీరు చూస్తే 1 ఇయర్లో 25 క్యాబినెట్ మీటింగ్స్ పెట్టాం, 25 SIBB మీటింగ్లు పెట్టాం. దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అట్రాక్ట్ చేశాం. MOUలు చేశాం. 5 లక్షల ఉద్యోగాలు, 5 లక్షల కోట్ల రూపాయలు గ్రౌండ్ చేశాం. అదే సమయంలో 5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ డెవలప్మెంట్ వల్ల సాధ్యం. తెలంగాణ సచివాలయంలో మంత్రిగా